రైట్ న్యూస్ తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడడంతో భక్తులకు గాయాలయ్యాయి. దీంతో ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్నాச்சு సార్? ఇక తిరుమలలో కారు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేందర్, కారు ప్రమాదం అసలు ఎలా జరిగింది? నిర్మ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి తమిళనాడు భక్త బృందం స్వామివారిని దర్శించుకొని తిరిగి తమ స్వస్థలానికి పయనమైన సమయంలో వారు తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి మొదటి ఘాట్ రోడ్ లోని 2వ కిలోమీటర్ సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆ కారు అతివేగంగా వచ్చి అక్కడ బ్రేక్ కూడా ఫెయిల్ అవడంతో కారు రోడ్డు పైన బోల్తా పడినటువంటి పరిస్థితుంది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్నటువంటి భక్తులకి స్వల్ప గాయాలు అవడంతో వారి బంధువులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది. కారు రోడ్డు పైన బోల్తా పడటంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్నటువంటి విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్నటువంటి భక్తులను కూడా బయటకు తీసి కారును కూడా క్రేన్ సాయంతో రోడ్డుకి అడ్డంగా పడి ఉండడంతో దాని పక్కకు కూడా తొలగించినటువంటి పరిస్థితుంది. అయితే ఈ ప్రమాదంలో భక్తులకి స్వల్ప గాయాలు కావడంతో వారిని వేరే వాహనంలో విజిలెన్స్ సిబ్బంది అక్కడి నుంచి కూడా వారి స్వస్థలానికి కూడా పంపించేసినటువంటి పరిస్థితుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ జితేందర్.